తనని ఈ పక్క నుంచి అన్వైల్ In the name of the Father, and of the Son, and of the Holy Spirit, unveil the proposed building for the glory of God and for the blessing of the people. Amen. Blessings flow, praise Him, all creatures here below. Praise Him above, He and below. Praise Father, Son, and Holy Ghost. Wesley Centenary Project బిల్డింగ్ మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇది కేవలం సంఘానికి అన్ని రీతులుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగానే ఉంటుంది. ఇది ఎవరి పేరు ప్రతిష్టల కొరకు మనం చేపట్టట్లేదు, సంఘ అవసర నిమిత్తం మనం చేపడుతున్నాం. ప్రార్థించండి. ప్రేరేపించబడిన వారు విరాళాలు ఇవ్వాల్సింది కోరుతున్నాం. ఎక్కడ 10 రూపాయలు మిస్యూజ్ కాకుండా మేము ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం. నేను నిజామాబాద్ సంఘ కాపరి ఉన్న రోజుల్లో కోట్ల రూపాయల దేవాలయం నిర్మించినాను. ఎక్కడ 1 రూపాయి అటు ఇటు కాకుండా చేసినాం. మెదక్లో మనము కాంపౌండ్ వాల్ నెహమ్యా ప్రాజెక్ట్ ద్వారా కాంపౌండ్ వాల్ కట్టినాం. ఎక్కడ 1 రూపాయి అటు ఇటు కాకుండా నిర్మాణం చేపట్టినాం. ఇది కూడా అంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ తప్పకుండా ఉంటుంది. ఎవరు మధ్యరాత్రి 1 o'clock వచ్చి లెక్కలు అడిగినా నేను చూపిస్తాను. అందరికీ తెల్లంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుంది. ప్రార్థన చేయండి. సంఘ ఆశీర్వాదాల కొరకు, దీవెన కొరకు ఇది ఉంచబడుతుంది అని, కట్టబడుతుందని మీకు మనవి చేస్తూ ప్రార్థనలో ఎత్తిపట్టాల్సిందిగా సంఘాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ 110వ ఉత్సవాల్లో మన మధ్యలో సీనియర్ ట్రెజరర్ గారు మరియు మన మెదక్ అసిస్టెంట్ ట్రెజరర్ మన బిషప్ గారు చెప్పినారు. మన విమల్ సుకుమార్ అన్నకి మన బంగారు ట్రెజరర్ అన్నారు. మరి ప్రసంగంలో వారి తండ్రి బిషప్ అండ్ వారు 79లో మెదక్ ఎన్నికల నుండి ఎస్టీ లాక్డౌన్కి ట్రాన్స్ఫర్ అయినారు. అప్పుడు విమల్ సుకుమార్ గారు 2nd క్లాస్లో ఉండేరు. 1st క్లాస్ మెదక్లో చదివి 2nd క్లాస్ ఉన్న వయసులో శుభాకాంక్షలు ఆఫీసర్స్ అందరి పక్షంగా వారి శుభాకాంక్షలు అందించాల్సింది కోరుతున్నారు. Thank God for this wonderful opportunity given to me along with dear friends from UK and Australia. At the outset, I'd like to thank God for the leadership of our beloved moderator, Bishop Ruben Martin, who has been moderator since the last 1 year, and he has created a record of sorts by consecrating 12 bishops in 12 months. We praise God for his leadership. I also take this opportunity to thank and praise God for the leadership of Reverend Andrews Prem Sukumar
the presbytery in charge of this pastorate, and also the ministerial secretary of the Diocese of Medak, and all the previous presbyters who served here for the last few decades. As Reverend Andrews mentioned, I had the privilege of being a part of this wonderful church almost 45 years back, when my father, Bishop Sugandha, was the presbytery in charge. But అప్పటి నుంచి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇంకా యాడ్ చేయాలని చాలా ఆలోచన ఉండే. మరి ఫైనలీ నేను ఇప్పుడే చూస్తున్నా మన భాస్కర్ అయ్య గారు ఉన్నప్పుడు ఈ గ్రానైట్ ఫ్లోర్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను మన ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ తోటి షేర్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంగ్రిగేషన్ ఇన్ ద ఎంటైర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా విత్ మోర్ దెన్ 10,000 members. It is not just the building, but it's the membership. And this church has been a blessing to many people, cutting across religion, caste, creed. And we are really grateful to God that He is enabling this wonderful congregation to grow in leaps and bounds. ఎన్నో వేరే కాంగ్రిగేషన్స్ ఈ చర్చ్ ద్వారా ప్లాన్ చేయబడ్డాయి. మరి చాలాసార్లు అనుకుంటాం ఈ చర్చ్ ద్వారా ఎన్నో కొత్త చర్చెస్ కట్టడం జరిగింది, కొత్త పాస్టరేట్ జరగడం జరిగింది. కానీ వెస్ట్ చర్చ్ ఇట్లనే మిగిలిపోయింది, ఎక్స్టెన్షన్ లేదు, ఎక్స్పాన్షన్ లేదు అని ఒక బాధ ఉండే. బట్ మరి ఆండ్రూ సాయి గారి లీడర్షిప్లో ఈ కొత్త బిల్డింగ్ కోసం ప్లాన్ చేయడము, ఇట్స్ అ గ్రేట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలవెడ్ మోడరేటర్, ది ఆఫీసర్స్ ఆఫ్ ది డైసెస్, the property board convener, the pastorate committee, and all the church elders. I am sure all of you will be able to come together, setting aside if at all any differences are there, and let us all come together and make this project a great success for the glory of God. Because ప్రతిసారి ఇక్కడ రావాలంటే మీకు అందరికీ చాలా మటుకు తెలుసు, పార్కింగ్ ఉంటుందా లేదా అని ఒక భయం ఉండేది. బట్ విత్ దిస్ న్యూ ఫెసిలిటీ ఐ am sure Pastor Andrews and all the others are going to make adequate parking provision. And with regard to the accounting also, they are taking steps. The finance board has permitted them to open an exclusive account for the church construction account. So I'm sure all the accounts will be maintained transparently. All the senior engineers can get involved, and all the senior members. I'm sure there will be some sentiments, but all of you can come together, and it's my earnest request that very soon we should see this wonderful facility coming up, and for the glory of God. I once again take this opportunity to thank our beloved moderator, sir, officers of the diocese, and particularly Reverend Andrews and all the pastors and all of you for giving us this wonderful opportunity. It's a pleasure and privilege to have the presence of Dr. Fisher, who is the grandson of, as explained by Dr. Andrews, the 99th Archbishop of Canterbury. మనం వెస్ట్ చర్చ్ దగ్గర కూడా చాలామంది ఇంగ్లాండ్ నుంచి మిషనరీస్ వచ్చినారు, బర్జెస్ గారు, అండ్ సో మెనీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్ ద లాస్ట్ 3-4 years trying to revive all the lost links, not for money, but we want to have this relationship with the people who supported and set up these big churches. 110 years back మనం ఎవరం లేము, అప్పుడు మిషనరీస్ వచ్చి ఈ పెద్ద చర్చెస్ కట్టినారు, అండ్ దే హావ్ బీన్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు us. I was also sharing with them about how the schools that were started several hundred years ago, we are facing some challenges. But వారి ద్వారా డాక్టర్ ఫిషర్ is also an advisor to the అంబానీ ట్రస్ట్. అంత పెద్ద మనిషి మన చర్చ్కి వచ్చి మనకు సాయం చేస్తా అన్నప్పుడు నేను ఆపర్చునిటీ సీజ్ చేసుకొని ఒక 100 ఇన్స్టిట్యూషన్స్ మనం ఈ మెదక్ కెథీడ్రల్ సెంటనరీ అప్పుడు ఈ ఆలోచన వచ్చింది నాకు. 100 మిషన్ స్కూల్స్, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఈ గ్రాంటినేడ్ స్కూల్స్ అన్ని బంద్ అయిపోయాయి. వేరాజ్ ఇన్ కేరళ అండ్ కర్ణాటక అండ్ తమిళనాడు అక్కడ గ్రాంటినేడ్ ఉంది. ఇంకా చర్చెస్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ NGOs to run schools, but in both Andhra and Telangana, government has stopped supporting grant-in-aid schools for the last 20 years. And by God's grace, in Medak diocese, we are able to still sustain about 10 schools. But in most of the other dioceses, particularly in Krishna diocese and Rayalaseema, Karimnagar, Dornakal and Nandyal, many hundreds of schools are closed. It is not only a loss to the education ministry, but also it endangers the facilities, the property, the buildings. So therefore, along with Dr. Sam Roy, who served as registrar of HPS,